పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ వెల్త్ క్రియేషన్ జర్నీలో భాగంగా మనము రకరకాల లోన్స్ తీసుకుంటుంటాము. అంటే మన ఆర్థిక ప్రయాణాన్ని ముందుకు సాగించే ప్రయత్నంలో భాగంగా రకరకాల లోన్స్ తీసుకుంటుంటాము. ఈ లోన్స్ అంటే లోన్ ఈజ్ నథింగ్ బట్ అప్పు అంతే. సో ఈ అప్పుల్ని కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచో, కొలీగ్స్ దగ్గర నుంచో, బంధువుల దగ్గర నుంచి తీసుకుంటుంటాం. కొన్ని సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్ బ్యాంకుల నుంచి తీసుకుంటుంటాం కదా. మరి ఎటువంటి లోన్స్ మనల్ని ఆర్థికంగా వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ఎటువంటి లోన్స్ మనల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాయంటారు? అసలు అంటే ఒక లోన్ తీసుకునేటప్పుడు ఏది బ్యాడ్ లోను, ఏది గుడ్ లోన్ అని దాని గురించి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటారు? అంటే పలానా లోన్ తీసుకోవడం వల్ల ఇది నా ఫైనాన్షియల్ జర్నీకి మంచిదవుతుంది, లేదంటే పలానా లోన్ తీసుకోవడం వల్ల ఇది నన్ను ఆర్థికంగా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అన్న దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? లోన్ అంటే నథింగ్ బట్ ఫ్యూచర్ మనీ స్పెండింగ్ నౌ అండి. ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే ఏ లోన్ అన్నా తీసుకోండి, అంటే మనకి ఎప్పుడో అవసరం ఉండి ఎప్పుడో కట్టాల్సిన మనీ ఇప్పుడు తీసేసుకుంటున్నాం. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో హీ సేస్ అంటే గుడ్ లోన్స్ మేక్ పీపుల్ రిచ్, బ్యాడ్ లోన్స్ మేక్ పీపుల్ పూర్. ఇది 100% ఫ్యాక్ట్ అండి ఇది. సో ఇక్కడ ఏవి గుడ్ లోన్స్, ఏవి బ్యాడ్ లోన్స్ అంటే బ్యాడ్ లోన్స్ అనేవి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మనం. ఎందుకంటే అవి మనల్ని దే పుషస్ ఇంటూ ఫైనాన్షియల్ పిట్, అంటే ఆర్థిక గోతి అనుకోండి. ఆ గోతిలో పాతాలను నెట్టివేస్తాయి. దాని నుంచి బయటికి రావడం కష్టం. అంటే అది ఒక ఊబిలాగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. అదర్వైజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మన గుడ్ లోన్స్ ఏమైతుందంటే మన అసెట్ ని పెంచుతాయి. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఈ రెండిటికి డిఫరెన్స్ కరెక్ట్ గా తెలియకపోవడం వల్ల ఈ వెల్త్ క్రియేషన్ జర్నీలో మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే గుడ్ లోన్ ఏంటి, బ్యాడ్ లోన్ ఏంటి అనే దాన్ని కొన్నిసార్లు గుడ్ లోనే ఉంటుంది, బట్ దాన్ని రాంగ్ మనీ మేనేజ్మెంట్ చేసి. ఎగ్జాక్ట్లీ, అవును. సో మనం ఇక్కడ ఏమంటున్నాం, గుడ్ లోన్స్ బ్యాడ్ లోన్స్ వెళ్ళొద్దు అంటున్నాం. ఇట్స్ ఓకే, బ్యాడ్ లోన్ వెళ్ళకుంటే ఇట్స్ ఫైన్, బట్ గుడ్ లోన్ వెళ్ళిన వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేయకపోతే దట్ మే టర్న్ ఇంటూ బ్యాడ్ లోన్. దాన్ని కూడా సరైన విధంగా సద్వినియోగం చేసుకోకపోతే అది కూడా రివర్స్ అవుతుంది. సో అంటే అదే ఇది ఏంటంటే ఊబి లాంటిది అనమాట. దాన్ని బయటికి ఎంత పైకి వద్దామంటే అంత లోపలికి వెళ్ళిపోతాం. సో వీటిని మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన వాటి కోసం లోన్ తీసుకోకూడదు. అన్నెసెసరీ థింగ్స్ అంటే అది మన కోసం తీసుకుంటున్నామా, వేరే వాడికి చూపించడానికి తీసుకుంటున్నామా పాయింట్. ఆ ఒక్క పాయింట్ని కనుక మనము ఆ హ్యూమన్ బిహేవియర్ దాన్ని కంట్రోల్ చేసుకుంటే అది కొంచెం వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బ్యాడ్ లోన్స్ అనే వాటికి బ్యాడ్ లోన్స్ అంటే ఏంటి, లైక్ సే వన్ క్లియర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ డెట్. అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడైనా చూడండి బ్యాడ్ లోన్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. వెరాస్ గుడ్ లోన్స్ అంటే ఏంటి, గుడ్ లోన్స్ క్యాన్ బి ఏ హౌసింగ్ లోన్ క్యాన్ బి ఏ గుడ్ లోన్, హౌసింగ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక హౌస్ తీసుకుంటున్నప్పుడు ప్రాబ్లీ దాన్ని మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము, ఒక హౌస్ పర్చేస్ చేసాము, లోన్ నడుస్తుంది, అక్కడ ఉంటున్నాము, రెంట్ కట్టే బదులు ఈఎంఐ కడుతున్నాం, మేబీ ఈఎంఐ కొంచెం ఎక్కువ కడతామేమో, బట్ హౌస్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. సో గుడ్ లోన్ అనేది ఏంటంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ పర్టికులర్ ప్రాపర్టీ కానీ ఏదైనా అసెట్, ఆ పర్టికులర్ థింగ్ దేనైనా తీసుకున్నామో అది అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటి, మనం చదువుకోవడానికి తీసుకుంటున్నాము, చదువుతున్నాము, వీఆర్ గెటింగ్ క్వాలిఫైడ్ అండ్ ఆల్సో గెటింగ్ ఏ జాబ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ దానివల్ల మనకు ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఇక్కడ కొంచెం ఇన్వాల్వ్ అవుతాను. అంటే మీరు ఈ బ్యాడ్ లోన్ అనేది ఎలా ఉంటుందో నాకు ఒక 1 week 10 days బ్యాక్ అంటే నాకు అర్థమైంది. నేను ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను. ఓకే. దాని మీద 1000 రూపాయలు 900 అవుట్ స్టాండింగ్ ఉంది.
మే అమౌంట్ అవుట్ స్టాండింగ్ 1000 రూపాయలు 900 ఉంది. ఓకే, అంటే ఏదో చిన్న అమౌంటే కదా, ఏముందిలే కట్టేద్దాం, నేను మర్చిపోయింది దాని గురించి. ఆ 1000 రూపాయలు 900కి అంటే అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దానికి 500 రూపాయలు లేట్ ఫీ వేసాడు సార్. అంటే సగానికి సగం వేసేసాడు. 1000 రూపాయలు అవుట్ స్టాండింగ్, దానికి మళ్ళీ 50% 500 అవుట్ స్టాండింగ్, 500 లేట్ ఫీ వేసాడు, మొత్తం 1500 కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఫైనాన్సింగ్ ఛార్జ్ అని కూడా ఇంకా దానిలో ఏదో రకరకాల జిఎస్టీలు దానికి ఒక 20 రకాల ట్యాక్స్లు వేస్తే మొత్తం అదేదో ఎక్కడికో 2000కి వెళ్ళిపోయింది అది. అప్పుడు అనిపించింది ఇప్పుడు మీరు చెప్తున్న బ్యాడ్ లోన్కి నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకే ఓకే, మినిమం పేమెంట్ కట్టినంత వరకే ఏమీ వేయడు. బట్ మనం ఏమనుకుంటాం, చాలా మంది మినిమం పేమెంట్ కట్టి మిగతా అది వదిలేస్తుంటారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నెసెసరీ థింగ్స్కి ఎక్కువ యూజ్ చేస్తాము అండ్ దాని పేమెంట్ ఇగ్నోర్ చేస్తాం, మినిమం పేమెంట్ ఉందిలే అని. మీకు మీరు అబ్జర్వ్ చేస్తే మీ పేమెంట్కి వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలని వెళ్ళినప్పుడు డిఫాల్ట్గా మినిమం పేమెంట్ మీద క్లిక్ చేసి ఉంటుంది. మొబైల్ చెక్ ఆప్షన్ మినిమం దాని మీద ఉంటుంది, చెక్ ఆప్షన్ అది. సో మనం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే మినిమం పేమెంట్ అయిపోతుంది. అంటే ఎందుకు దాని మీద చెక్అవుట్ ఆప్షన్ ఉంది అంటే బ్యాంకుకు అదే మంచిది. బ్యాంకుకు మంచిది అని అంటే యాజ్ ఏ పర్సన్ నేను లోన్ తీసుకునేవాడిని బట్టి నాకు మంచిది కాదు. అంటే మనం బాకీ ఉండడమే బ్యాంకుకు మంచిది. రైట్. ఎందుకంటే మినిమం పేమెంట్ కడితే మిగతా దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం కడితే వాడికి ఏం లాభం లేదు. మరి ఎందుకు మనకి ఇస్తున్నాడు అని అంటే 100 మందిలో మొత్తం కట్టే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అది కంప్లీట్లీ బ్యాడ్ లో ద మోస్ట్ బ్యాడ్ డెట్ ఈజ్ క్రెడిట్ కార్డ్. ఇంకా వేరే లోన్స్ వస్తాయి ఇంకా అందులోకి. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే అసెట్ లయబిలిటీ ఇది ఒక డిఫరెన్స్ అండి. అంటే గుడ్ లోన్ వర్సెస్ బ్యాడ్ లోన్కి మనము డిఫరెన్షియేట్ చేసేటప్పుడు అసెట్ ఏంటి లయబిలిటీ ఏంటి అనే కాన్సెప్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఉంది, హౌసింగ్ లోన్ తీసుకుంటున్నప్పుడు ఒక అసెట్ మీద తీసుకున్నాము, ఆ అసెట్ వాల్యూ పెరుగుతూ ఉంది. మనం ఏమన్నాం, గుడ్ లోన్ అంటే అసెట్ వాల్యూ పెరగాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, కార్ లోన్ అనుకుందాం. కార్ లోన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ లోనే, ఎందుకంటే అసెట్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక 10 లక్షలు పెట్టి కారు కొంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత సగం వెళ్ళిపోతుంది కదా, కారు వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది కదా, రోడ్డు మీద వాడుతున్నాం కదా దాన్ని. ఈవెన్ హౌస్ కూడా అప్రిషియేట్ అవుతుంది తప్ప, బేసికల్లీ ఒక హౌస్ కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ అసెట్స్ లో ఈ హౌస్ కాస్ట్ కూడా వేస్తుంటారు. హౌ దట్ హౌస్ ఈజ్ యువర్స్. మీరు లోన్ తీసుకున్నప్పుడు అది బ్యాంక్ది, మీది కాదు. లాస్ట్ ఈఎంఐ కట్టే వరకు కూడా అది బ్యాంక్ వాళ్ళదే అది. సో దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేయకూడదు. దట్స్ లయబిలిటీ. సో లయబిలిటీ మంచి లయబిలిటీ అయితే ఓకే, బట్ చెడ్డ లయబిలిటీ అయితే ఇట్స్ వేస్ట్. సో క్రెడిట్ కార్డ్ ఉంది, క్రెడిట్ కార్డ్ నాకు ఒక 3 లక్షలు నాకు క్రెడిట్ కెపాసిటీ ఉంది అంటే దట్ ఈస్ నాట్ మై అసెట్. సో దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తేనే మంచిది. అండ్ సమ్ టైమ్స్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయొద్దు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కొనాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కార్ కొనాలనుకుంటున్నారు, మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి. కరెక్టేనా అది కొనడం అంటే లోన్ తీసుకోవడం కరెక్టేనా? ఇంకొక 5 లక్షల లోను తీసుకోవచ్చా అంటే ఇంకా మనకి ఇంకా అది అవసరం తప్పదు అన్నప్పుడు సరే ఒక 5 లక్షలు కట్టేస్తే ఇంకొక 5 లక్షలే కదా అన్న ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే యాక్చువల్గా అది చేయొద్దు. ఎందుకంటే ఒక 10 లక్షలు కారు కొనాలి అన్నప్పుడు మీరు లోన్ తీసుకుంటే ఓకే, ఈఎంఐ కడుతున్నారు, మీరు 10 లక్షలు లోన్ తీసుకోండి, బట్ మీ దగ్గర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ అసెట్స్ ఆ 10 లక్షలు ఉందా లేదా చూసుకోవాలి. అంటే మీరు కొనే కారు కంటే మీ దగ్గర ఆ 10 లక్షల కంటే ఎక్కువ అసెట్స్ ఉన్నాయి అంటేనే మీరు ఈ లయబిలిటీకి వెళ్ళాలి. ఓకే, మీరు దీనికి ఈఎంఐ కడుతున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకో చిన్న ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ ఇస్తాను. సపోజ్ ఒక 1,00,000 రూపాయలు మొబైల్ కొంటున్నాం, ఇవాళ ఐఫోన్ అవి 1,00,000 రూపాయలు మీకు దానికోసం 10,000 మీ దగ్గర ఉన్నాయి, మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకుంటారా? అంటే అది డిపెండ్స్ ఆన్ మన అవసరం, మన మైండ్ సెట్. మీ బ్యాలెన్స్ ఎప్పుడు 1 కంటే ఎక్కువ ఉంటుంది, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు 1 lakh కంటే ఎక్కువ ఉంటుంది అని అన్నప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఈఎంఐ 8,000 10,000 వస్తుంది. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇక్కడ అంటే, నేను ఫస్ట్
వీడియో స్టార్టింగే ఒక పాయింట్ అన్నాను. ఏ పాయింట్? ఫ్యూచర్ మనీ స్పెండింగ్ నౌ. సో ఫ్యూచర్ మనీని ఇప్పుడు స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ కెపాసిటీ మనకు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే నా బ్యాంక్లో 1,00,000 కంటే ఎక్కువ ఉండి నేను ₹1,00,000 మొబైల్ కొంటున్నా అంటే ఆ కెపాసిటీ ఉంది నాకు. ఐ కెన్ బై దట్ ఫోన్ విత్ దట్ మనీ, బట్ లోన్కి వెళ్తున్నాను. సో దట్ మీన్స్ ఫ్యూచర్ మనీ కూడా ఇక్కడ ఉంది కాబట్టి తీసుకోవాలి. సో అది కొంచెం అనలైజ్ చేసుకుంటే బ్యాడ్ లోన్ కి గుడ్ లోన్ కి మనకు తేడాలు తెలిసిపోతాయండి అక్కడ. ఇంకొన్నిసార్లు కొంతమంది క్లయింట్స్ కాల్ చేస్తుంటారు. ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఉందండి, 8% నడుస్తుంది, నా దగ్గర ఒక లంసమ్ కార్పస్ ఉంది, దాంతో హౌసింగ్ లోన్ ని క్లియర్ చేస్తా, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంది, దానిది ఇంకా ఎన్ని రోజులు కట్టాలి అని అంటారు. అది కూడా రాంగ్. ఎందుకంటే మనమంతా అక్కడ వేసినప్పుడు ఈయన క్రెడిట్ కార్డ్ ఏమో పెండింగ్ ఉంటుంది, క్రెడిట్ కార్డులో 3-4 లక్షలు పెండింగ్ ఉంటాయి, ఇక్కడ హౌసింగ్ లోన్ క్లియర్ చేస్తాడని ట్రై చేస్తుంటాడు. అది తప్పు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లోన్లు రాసుకోవాలి, ఏమేమి లోన్లు ఉన్నాయో రాసుకొని అందులో ఏది ఫస్ట్ క్లియర్ చేయాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాడ్ లోన్ గుడ్ లోన్ ఐడెంటిఫై చేసి ఎంటర్ అవ్వట్లేదు, బట్ ఎంటర్ అయిన తర్వాత వాటి నుంచి బయటికి పడాలి అంటే లోన్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది దాన్ని ఫస్ట్ క్లియర్ చేయాలి. సో దాన్ని మనము లోన్ టర్మినాలజీ డెట్ అవలాంచ్ మెథడ్ అంటాం. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని ఫస్ట్ క్లియర్ చేయాలి. ఇంకో డిఫరెంట్ సినారియో ఉంది. సపోజ్ నంబర్ ఆఫ్ లోన్స్ ఉంటాయి, ఒక 5-6 డిఫరెంట్ లోన్స్ ఉన్నాయి. ఒకటి 50,000 ఉంది, ఒకటి ₹1,00,000 ఉంది, ఒకటి 2 లక్షలు ఉంది, ఇంకోటి 20 లక్షలు. అట్లాంటప్పుడు చిన్న చిన్న లోన్స్ అన్నిటినీ క్లియర్ చేసేసి పెద్ద లోన్ ఒకటి పెట్టుకొని దాన్ని మేనేజ్ చేసుకోవాలి. దీన్ని డెట్ స్నోబాల్ మెథడ్ అంట. సో ఈ విధంగా ఏంటంటే మనము ఏదైనా ఓకే, బట్ అక్కడ స్పెండింగ్ ఎక్కువ దేనికి పోతుంది అనేది చూసుకొని దాని నుంచి బయటపడడం బెటర్. ఇవన్నీ ఎందుకంటే ఇంకోటి, హౌసింగ్ లోన్ ని తొందరగా క్లియర్ చేయాలని చూస్తుంటారు. అది తప్పండి. హౌసింగ్ లోన్, ద చీపెస్ట్ లోన్ ఈజ్ హౌసింగ్ లోన్. హౌసింగ్ లోన్ 8.5 లో వస్తుంది. పర్సనల్ లోన్ 12-13 అంతకంటే ఎక్కువ పోతుంది. కార్ లోన్ 9 వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్ లోన్ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇవన్నిట్లో చీపెస్ట్ లోన్ ఈజ్ హౌస్ లోన్. సో మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ డోంట్ క్లియర్ ఇట్, ఇన్వెస్ట్ ఇట్. క్లియర్ చేస్తే మనకు అక్కడ 8.5% మిగిలినట్టు. దీన్ని ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ జనరేట్ మోర్ దెన్ 12%. అలాంటప్పుడు అక్కడ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని దీన్ని కంటిన్యూ చేసుకోవడం బెటర్. బట్ జనరల్గా ఏం చేస్తారు, ఫస్ట్ హౌసింగ్ లోన్ తీసుకుంటారు, ఒక 2-3 ఇయర్స్ కాగానే లేదు లాంగ్ అయిపోయింది నేను క్లియర్ చేస్తూ ఉంటారు. సరే క్లియర్ చేసినాక ఆగారా అంటే లేదు, అది అయిపోగానే ఏం లోన్ లేదు కదా, ఇంకో హౌసింగ్ లోన్ తీసుకుందామని తీసుకుంటారు. సో ఇవన్నీ జనరల్ కామన్ ఫైనాన్షియల్ మిస్టేక్స్. సో వీటిని మనము కొంచెం కట్ చేసుకుంటూ వస్తే, ఇఫ్ వి ఇన్వెస్ట్ ద సర్ప్లస్ ఇన్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్, మనకు ఆ కంపౌండింగ్ లో దట్ మోర్ దాన్ 12% కంపౌండింగ్ లో వీ కెన్ క్రియేట్ గుడ్ వెల్త్. సో ఈ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, గుడ్ లోన్స్ అండ్ బ్యాడ్ లోన్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. వెల్త్ క్రియేషన్లో భాగంగా సాధారణంగా అందరూ ఎటువంటి ఆర్థిక తప్పిదాలను చేస్తుంటారు, ఎస్పెషల్లీ లోన్స్ విషయంలో అందరూ ఎటువంటి ఇబ్బందులకు గురి అవుతుంటారు. సో దీంట్లో గుడ్ లోన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, బ్యాడ్ లోన్స్ ఏవి త్వరగా క్లియర్ చేసుకోవాలి అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.